సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, మార్నింగ్ ఒక ఆర్టికల్ చదివాను. గత కొంతకాలంగా గ్లోబల్ మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇండియన్ మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటే దానికి గల కారణాలు ఏంటనేది ఒక ఆర్టికల్ చదివాను. క్వశ్చన్ వరకు మీకు చెప్తాను. నిఫ్టీ 50 ఈజ్ డౌన్ అప్రాక్సిమేట్లీ 7% ఆన్ ఏ ఇయర్ టు డేట్ బేసిస్. ఇన్ కంపారిజన్ ద డౌ జోన్స్ ఈజ్ మార్జినలీ హయ్యర్ బై 0.17%. ద నాస్డాక్ హ్యాస్ గెయిన్డ్ ఓవర్ 3%. And the S&P 500 has risen 2.4%. Then, why is the Indian stock market underperforming global peers? So, గత కొద్ది రోజుల నుంచి గ్లోబల్గా ఉన్న అన్ని మార్కెట్స్ కొంత పాజిటివ్లో ఉన్నాయి, బట్ ఎందుకు ఇండియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి అనేది దీని యొక్క సారాంశం ఏంటి అసలు? మంచి క్వశ్చన్ అడిగారు సార్. మీరు చాలామంది కనుక కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్ బాగా ఫాలో అయింది, కానీ అట్ ద సేమ్ టైం యూఎస్ మార్కెట్స్ పెరిగాయి, జపాన్ మార్కెట్స్ పెరిగాయి, కొరియన్ మార్కెట్స్ పెరిగాయి. సో ఎందుకు ఫాల్ అయింది ఇండియన్ మార్కెట్ ఎస్పెషల్ ఏం జరుగుతుందంటే, బ్రాడ్గా ఏంటంటే ఒక 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ చూసుకుంటే, ఇది మేజర్గా లిమిటెడ్ ఎక్స్పోజర్ టు హై గ్రోత్ సెక్టార్స్. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ మొత్తం చూసేది ఏంటంటే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, రోబోటిక్స్, అలాగే ఈ చిప్ సెమీ కండక్టర్స్. ఈ 4 ఇండియాకి పార్టిసిపేషన్ లేదు, డైరెక్ట్ పార్టిసిపేషన్ ఎక్కడా లేదు. సో బట్ ఇవి రాబోయే 10 ఏళ్లలో లీడ్ చేసేది అయ్యే కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ 4 సెక్టర్లో జరుగుతుంది. బట్ ఇండియాకి వాటిలో ల్యాక్ ఆఫ్ ప్రెజెన్స్ లేదు, కాబట్టి అదొక మేజర్ దెబ్బ అనమాట ఇండియాకి జరుగుతుంది. రెండో చూస్తే మ్యాక్రో ఎకనామిక్ వల్నరబిలిటీ. మ్యాక్రో ఎకనామిక్ అంటే ఇండియాలో ఉండే హెచ్చు తగ్గులు ఎఫెక్ట్ అవుతున్నాయి. అది జియో పొలిటికల్ అవ్వచ్చు, ఏంటంటే సెంట్రల్లో ఒక రకంగా ఉంటే స్టేట్స్లో ఒక రకంగా ఉండి వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అయ్యి పాలసీస్ అన్నీ కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ కాకపోవటం, అలాగే వెదర్ కండిషన్స్ అవటం, తర్వాత మేజర్గా కమోడిటీస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్టు, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అంత ఫాస్ట్గా ఎక్స్పెక్టెడ్ ఫాస్ట్గా అక్కడ రావట్లేదు. సో 3 రీజన్ చూస్తుంటే మోడరేట్ కార్పొరేట్ ఎర్నింగ్ గ్రోత్స్. మనం కార్పొరేట్స్ చూసుకుంటే లాస్ట్ 6 క్వార్టర్స్ నుంచి కూడా లాస్ట్ 6 క్వార్టర్స్ రిజల్ట్స్ చూసుకుంటే కొన్ని కంపెనీలు తప్ప మేజర్ కంపెనీలు ఎక్కడ కూడా అబవ్ 15-20% యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. సో ఎందుకంటే మనకి అంత లెజెండరీ గ్రోత్ కనపట్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఐటీ కంపెనీలు మొత్తం తగ్గిపోయినాయి. ఐటీ కంపెనీస్ లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి, స్లో గ్రోత్ అవుతుంది. అంతకుముందు ఐటీ అసలు రాక్ అండ్ రోల్ అయిపోయింది. మన లాస్ట్ 10 years ఐటీ మీదే బతికాం మనం. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 1 year నుంచి గ్రోత్ లేదు. అలాగే మనకి ఇప్పుడు చూసుకుంటే మిగతా చూసుకున్నా కానీ పెద్దగా 15-20% మినిమం 15% కన్సిస్టెంట్ గ్రోత్ ఉన్న కంపెనీస్ చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే సడన్గా స్లగ్గిష్ వచ్చేసింది మార్కెట్లోకి. అదొక మేజర్ రీజన్. ఎఫ్ఐఎస్ మేజర్ సెల్ అవడానికి ఇదే రీజను. వాళ్ళకి ఏంటంటే కన్సిస్టెంట్గా 15% గ్రోత్ ఉన్న కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. సో అది లేకపోయేపాటికి మనకి దాదాపు 1,80,000 కోట్లు లాస్ట్ 26-25లో ఎఫ్ఐఎస్ బయటికి తీసుకెళ్లారు. సో దాని తర్వాత ఏంటంటే అట్రాక్టివ్ ఆపర్చునిటీస్ ఇన్ గ్లోబల్ మార్కెట్స్. దీంతో పాటు ఏంటంటే అవతల గ్లోబల్ మార్కెట్స్లో బాగా ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి. అంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట పెడితే మనీ గ్రో అవుతుంటే వాళ్ళకి దే డోంట్ మైండ్ టు సెల్ ఆఫ్ హియర్ అండ్ బై దేర్. సో ఇప్పుడు యూఎస్ మార్కెట్ అలాగే జరిగింది. డాలర్ ఇండెక్స్ తగ్గింది, యూఎస్ తగ్గింది, కాబట్టి అందరూ దాని మీద ఇన్వెస్ట్ చేశారు, గ్రో అవుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే గ్లోబల్ మార్కెట్తో పాటు మన కంపెనీ లేవు కాబట్టి మనకి ఆ గ్రోత్ కనపడట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సిస్టెన్స్ ఎఫ్ఐఐ అవుట్ఫ్లో అండ్ కరెన్సీ ప్రెషర్. కరెన్సీ మనం చూస్తే లాస్ట్ 5 years నుంచి విపరీతమైన ప్రెషర్ ఉంది కరెన్సీ మీద. ఎందుకంటే యూఎస్డీతో పోలిస్తే 5 years బ్యాక్ 75 రూపీస్ ఉన్న ఇండియన్ కరెన్సీ వాళ్ళ 92-93కి వచ్చింది. అంటే 25% ఇది డిప్రిషియేట్ అయిపోయింది యూఎస్డీతో పోలిస్తే లాస్ట్ 5 years నుంచి. అలాగే మనకి 1.8 lakh crore
ఎఫ్ఐఎస్ మనీని బయటికి తీసుకెళ్ళిపోయారు. ఈ రీజన్స్ మేజర్గా చూసుకుంటే మార్కెట్స్ డౌన్ అవటానికి కానీ, అలాగే ఇండియన్ మార్కెట్స్ డౌన్ అవటానికి కానీ ఇది అవుతుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక మళ్ళీ ఎఫ్ఐఎస్ ఇప్పుడు ఇదేమీ పర్మనెంట్ అని చెప్పడానికి లేదు. బట్ వెన్ సిచ్యుయేషన్స్ ఆర్ చేంజ్ మళ్ళీ వస్తాయి. మళ్ళీ మనకి గ్రోత్ రేట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండియా ఇప్పుడు 4th లార్జెస్ట్ 5th లార్జెస్ట్ ఎకానమీ, 4th 5th రేంజ్లో ఉంది. 5 ట్రిలియన్ ఎకానమీ ఇది. మనకేంటంటే ఇవన్నీ గమనించే ఇప్పుడు డేటా సెంటర్స్ వైజాగ్లో కానీ వీటిల్లో పెడదామని ప్లాన్ చేస్తున్నారు. అలాగే రోబోటిక్స్ మనకు కూడా చూస్తున్నారు. సో ఎక్కడైతే ల్యాగింగ్ ఉన్నామో అంటే గ్లోబల్ కాంపిటీషన్గా మనకేంటంటే బిగ్గెస్ట్ గెయిన్డ్ కంపెనీస్ లేవు ఇండియాలో. సో అదొక మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు యూఎస్లో ఏంటి ఫేస్బుక్ కానీ, మెటా కానీ, గూగుల్ కానీ ఇవన్నీ ఉన్నాయి లార్జెస్ట్ కంపెనీస్. మనకు అలాంటి వరల్డ్ బెస్ట్ టాప్ లెవెల్ కంపెనీస్ లేకపోవటం అనేది ఒక మైనస్ పాయింట్. బట్ దాన్ని డామినేట్ చేయడానికి ఇంతకుముందు ఇంకోటి ఏంటి సర్వీస్ సెక్టర్ బాగా మన గ్రోత్లోకి వచ్చి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఇప్పుడు మళ్ళీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యాడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ లోటుపాట్లన్నీ కూడా మార్చుకొని ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. బట్ ఓకే, వీఆర్ నాట్ మరీ డౌన్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు ఉన్న కండిషన్స్ చూసుకుంటే రివైవ్ అవ్వచ్చు, పాజిటివ్గా అనేది ఛాన్స్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. గ్లోబల్ మార్కెట్స్ వర్సెస్ ఇండియన్ మార్కెట్స్ ఏంటి, ఈ రెండింటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇండియన్ మార్కెట్స్ కాస్త ఎక్కడ వెనకబడ్డాయి ఏంటి, గ్లోబల్ మార్కెట్స్ కొంచెం ముందుకు వెళ్ళడానికి గల కారణాలు చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.